హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఇండియన్ కల్చర్ ఆర్ట్లో భాగంగా ఈ వీడియోలో మనం కంప్లీట్గా క్లాసికల్ డ్యాన్సెస్ గురించి సో క్లాసికల్ డ్యాన్సెస్ గురించి మనకు వాస్తవాలు ఇక్కడ చూడబోతున్నాం. మరి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏమి, దానికి మూల కారణాలు ఏంటివి, దాంట్లో ఉండే నియమ నిబంధనలు ఏంటివి, క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా చూడబోతున్నాం. గమనించండి. మరి ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఫస్ట్ ఇక క్లాసికల్ డ్యాన్స్ అన్నప్పుడు ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉంటుంది. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ అని ఉంటుంది. తర్వాత రసాస్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ మరియు క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటివి. అంటే ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇక క్లాసికల్ డ్యాన్స్ గురించి తెలిసిన ముఖ్యమైన వాస్తవాలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక అంశాలు ఏమున్నాయి ఇక్కడ అంటే క్లాసికల్ డ్యాన్స్లో ప్రాథమిక అంశాలు ప్రైమరీ ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే ఫండమెంటల్ ఎలిమెంట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ లాగా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ కూడా మనకి ఏముంటుందంటే ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఇక ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే దీంట్లో ముఖ్యంగా మనకు లాస్య అండ్ తాండవ ఉంటుంది. దేర్ ఆర్ 2 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఒకసారి అడిగారు మన ఎగ్జామినేషన్లో. ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్లో ఉన్నటువంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఎన్ని? 2 ఉంటాయి ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఆ 2 ఏంటివి అంటే లాస్య మరియు తాండవం అనేది మనకు ప్రాథమిక అంశాలై ఉంటుంది ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్లో. తర్వాత రెండో అంశమైనటువంటిది ఏమంటే కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. కాంపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇక్కడ కాంపోనెంట్స్ అంటే ఏమంటే క్లాసికల్ డ్యాన్స్ యొక్క ముఖ్యమైన భాగాలు. సో ఇక్కడ ఏమంటే ముఖ్యంగా మనకు 3 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక కాంపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్లో మనకు 3 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే నృత్య, నాట్య, నృత్య అంటే ఇది మన తెలుగులో ఏమంటామంటే ముఖ్యమైన అంశాలు నృత్య, నాట్యము, నృత్యము అన్నమాట. ఇవి మనకేమి కాంపోనెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్లో. సో క్లాసికల్ డ్యాన్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే లాస్య మరియు తాండవ ఉంటే మరి ఇక కాంపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్లో మరి మనకు 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటేమో నృత్య, నాట్య, నృత్య. మరి రసాస్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. ఇక క్లాసికల్ డ్యాన్స్ రసాలు ఎన్ని ఉంటాయి మనం చెప్తాం, నవరసాలు అని చెప్తూ ఉంటాం. నవరసాలు ఇక్కడ నవ అంటే 9. ఇక క్లాసికల్ డ్యాన్స్ మనకు నవరసాలు ఉంటాయి. మరి 4th పార్ట్ ఏముంటుందంటే మనకు క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా నుండి మనకు 8 ఉన్నాయి. అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ 8 ఉంటాయి. మరి అకార్డింగ్ టు కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకి ఏంటంటే 9 ఉన్నాయి. అంటే చెవును కూడా కలుపుకుంటే డ్యాన్స్ కలుపుకుంటే మొత్తం మనకు 9 వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మెయిన్ ఫ్యాక్ట్స్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక ఫండమెంటల్ ఎలిమెంట్స్లో మనకు 2 భాగాలు ఉంటుంది. ఒకటి లాస్య, ఇంకోటి తాండవం. మళ్ళీ ఒకసారి చూద్దాం డీటెయిల్డ్గా. అంటే లాస్య అంటే దేని ముఖ్యంగా ఉద్దేశించింది, తాండవం అంటే దేనికి ఉద్దేశించింది. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ మొత్తం మనకు 3 భాగాలు ఉంటాయి. ఒకటి నృత్య, నాట్య, నృత్య ఉంటాయి. తర్వాత రసాస్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. రసాలు మనకు నవరసాలు 9 ఉంటాయి. కాబట్టి రసాస్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ మనకు 9 ఉంటాయి. తర్వాత క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియాలో మొత్తం మనకి 8 ఉన్నాయి. మరి అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీది అకార్డింగ్ టు కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకి ఎన్ని ఉన్నాయంటే మనకు 9 ఉంటాయి. ఇవన్నీ కూడా 1 by 1 డీటెయిల్గా మనం చూడబోతున్నాం. మరి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 రసాస్ చూద్దాం. సో 9 రసాస్ ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క లాస్య అండ్ తాండవ చూసే ముందుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ముఖ్యంగా రసాస్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అనేకమైన ఎగ్జామినేషన్స్లో మనకు ఇవి అడగడం జరిగింది. SSC కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఏపీ హైకోర్టు కావచ్చు, DSC కావచ్చు. సో అనేక రకాల పోటీ పరీక్షల్లో ఈ యొక్క రసాస్ అడుగుతారనమాట. 9 రసాస్ ఏంటివి ఒకసారి ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు శృంగార, తెలుగు మనం శృంగారం అంటూ ఉంటాం. శృంగార అనే రసం, హాస్యరసం, హాస్య, కరుణరస, రౌద్ర, వీరత్వం, భయానక, తర్వాత భీభత్స అనే రసం, తర్వాత అద్భుతం, తర్వాత శాంతరసం. ఈ యొక్క 9 మనం ఏమంటామంటే నవరసాస్ అంటాం. అంటే క్లాసికల్ డ్యాన్స్లో ఇవన్నీ కూడా ప్రదర్శించబడతాయి, నవరసాస్ ప్రదర్శించబడతాయి. సో నవరసాలు ఏంటి మనకు శృంగార, హాస్య,
కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత అనేటివి మనకు నవరసాలు. వీటి మనం తెలుగులో ఏమంటామంటే శృంగార రసమని, హాస్యరసమని, కరుణరసమని, రౌద్రరసమని, వీరరసమని, భయానక రసమని, బీభత్స అని, అద్భుత అని, శాంతం అని శాంతరసమని పలకడం జరుగుతుంది. మరి శృంగారం అనేది దేని గురించి వివరిస్తుంది? అది కూడా మనకు అడుగుతారు ఎగ్జామినేషన్లో ప్రతిదీ కూడా. సో శృంగారంలో ఏముంటుందని మనకు ముఖ్యంగా లవ్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది అండ్ అట్రాక్టివ్నెస్ ఉంటుంది. ఓకే, శృంగార రసంలో మనకి ఏముంటుంది? లవ్ ఉంటుంది, అంటే ప్రేమ ఉంటుంది, అందం ఉంటుంది, ఆకర్షణ కూడా ఉంటుంది. ఈ మూడు కూడా శృంగార రసంలో ఉంటాయి. రెండోది హాస్యరసం. సో పిల్లలు హాస్యం అంటే ఏమి? నవ్వు. హాస్యం అంటే ఏమిటి? నవ్వు. దీనిలో మనకి ఏముంటుందంటే కామెడీ ఉంటుంది, కామెడీ, లాఫర్ అండ్ మిర్త్, ఈ మూడు దీంట్లో ఉంటాయి. ఓకే, హాస్యంలో హాస్యము, నవ్వు లేదా ఉల్లాసం ఉంటే దాన్ని మనం హాస్యరసం అంటాం. మరి కరుణారసంలో ఏముంటుంది? కరుణ అంటే దయ కదా, కరుణామూర్తి అంటూ ఉంటాం. సో కరుణారసంలో ఏముంటుంది? మనకు మెర్సీ ఉంటుంది, దయ, మెర్సీ మరియు కంపాషన్ ఉంటుంది. మెర్సీ మరియు కంపాషన్ ఉంటుంది, దయ లేదా కరుణ ఉండేదే మనకు కరుణరసం. తర్వాత రౌద్రం. రౌద్రంగా ఉన్నాడంటే కోపంగా ఉన్నాడు కదా అర్థం. సో రౌద్రం అంటే ఏమంటే రౌద్ర మీన్స్ యాంగర్. రౌద్ర మీన్స్ యాంగర్, కోపం. సో రౌద్రం అంటే ఏమంటే మనకు కోపం. తర్వాత వీర, వీరుడు. ఓకే, హీరోయిజం. వీరుడు అంతే కదా, హీరోయిజం. వీరుడు అంటే ఎవడు? వీరుడు అంటే గొప్పవాడు కదా. హీరోయిజం ఉంటుంది, కరేజ్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది దేంట్లో? వీరరసంలో. కాబట్టి వీరరసంలో మనకు వీరత్వం ఉంటుంది. తర్వాత భయానక, పేర్లనే భయాంకనక, భయం. సో భయానక అంటే టెర్రర్, ఫియర్, భయం. సో భయానకలో మనకు టెర్రర్ లేదా భయం ఉంటుంది. తర్వాత బీభత్స, తుఫాన్ వచ్చి బీభత్స సృష్టించిందని అంటూ ఉంటాం మనం. ఒకటి బీభత్స. సో బీభత్స అంటే డిస్గస్ట్ అండ్ అవర్షన్. డిస్గస్ట్ అండ్ అవర్షన్ అంటే అసహ్యం లేదా విరక్తి, అసహ్యం లేదా విరక్తి, బీభత్సం అని. సో బీభత్స అంటే డిస్గస్ట్ లేదా అవర్షన్ అంటే ఏమంటే మనకు అసహ్యం లేదా విరక్తి ఉంటుంది. అద్భుతాలు చేసినారు వాడు అంటూ ఉంటారు. ఒక పని చేస్తే అబ్బా అద్భుతంగా పని చేసినారా అంటే గ్రేట్గా, అంటే వండర్ఫుల్. సో వండర్ ఆర్ అమేజ్మెంట్. కాబట్టి వండర్ లేదా అమేజ్మెంట్ అనడం జరుగుతుంది. శాంతరసం అంటే దాంట్లో మనకు పేర్ల ముందు శాంతం అనేది పీస్ ఆర్ ట్రాంక్విలిటీ. సో ట్రాంక్విలిటీ అనేది ఏమి? సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉంది అని మనకు జీకలు బిట్ అనమాట. చంద్రునిలో ఉంది. సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్లేస్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే మూన్లో ఉంది. కాబట్టి శాంత అంటే ఏమంటే శాంతి లేదా ప్రశాంతత అని అర్థం. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉండేది ఇక్కడ. శృంగారంలో మనకు లవ్ ఉంటుంది, బ్యూటీ ఉంది, అట్రాక్టివ్నెస్ ఉంటుంది. హాస్యంలో కామెడీ ఉంటుంది, లాఫర్ ఉంటుంది, మిర్త్ ఉంటుంది. కరుణలో మెర్సీ, కంపాషన్. రౌద్రంలో యాంగర్ ఉంటుంది. వీరత్వం, హీరోయిజం, కరేజ్. భయానకంలో టెర్రర్, ఫియర్ ఉంటుంది. బీభత్స, డిస్గస్ట్, అవర్షన్. అద్భుత, వండర్, దెన్ అమేజ్మెంట్. శాంత, పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఇవి మనకు నవరసాస్ వాడి యొక్క వివరణ. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క భరతముని ఐడెంటిఫైడ్ ఫస్ట్ 8 రసాస్ ఇన్ ద నాట్యశాస్త్ర. సో నాట్యశాస్త్రంలో మొత్తం ఏం చెప్పినాం? 9 రసాలను చెప్పినామా? ఈ యొక్క 9 రసాలలో ఫస్ట్ 8 రసాస్ సో భరతముని రచించాడు, భరతముని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, భరతముని ఐడెంటిఫైడ్ ద ఫస్ట్ 8 రసాస్ ఇన్ ద నాట్యశాస్త్ర టెక్స్ట్. నాట్యశాస్త్రం ఉన్నటువంటి ఫస్ట్ 8 రసాలను భరతముని రచించాడు. విచ్ డేట్స్ ఫ్రమ్ 3rd to 4th century AD. దెన్ అభినవ గుప్తా లాటర్ ఐడెంటిఫైడ్ ద 9th రస, దట్ ఈస్ శాంత. తర్వాత అభినవ్ గుప్తా అనే మహానుభావుడు 9th రస అయినటువంటి శాంత రసాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, భరతముని తన నాట్యశాస్త్ర గ్రంథంలో, సో నాట్యశాస్త్రం అంటే ఎవరు రచించింది? మనకు భరతముని కదా. సో మొదటి 8 రసాలను గుర్తించాడు. ఇది 3వ 4వ శతాబ్దం ఏడి నాటిది. అభినవ గుప్తుడు 9వ రసమైనటువంటి శాంత రసాన్ని గుర్తించాడు. ప్లీజ్ రిమెంబర్ ద మదర్ ఆఫ్ ఆల్ అదర్ క్లాసికల్ డాన్సెస్. సో మన క్లాసికల్ డాన్సెస్ ఉండడం మనకు 9 ఉన్నాయా? 8 యాక్చువల్గా, ఒకటి చౌను యాడ్ చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో మనకు తమిళనాడు నుంచి భరతనాట్యం ఉంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూచిపూడి ఉంది, కేరళ నుంచి కథక్కలి ఉంది, మరియు కథక్కరి, మోహినియాట్టం, ఉత్తరప్రదేశ్ నుంచి కథక్ ఉంది. ఈ విధంగా ఉన్నాయి కదా. అన్ని యొక్క 8
ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్కు మూలం ఏది అంటే మదర్ ఏదంటే భరతనాట్యం. సో భరతనాట్యం ఎక్కడ ఉద్భవించిందంటే తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేమి కూచిపూడి. కాబట్టి మదర్ ఆఫ్ ఆల్ అదర్ క్లాసికల్ డాన్సెస్ ఈజ్ భరతనాట్యం. సో బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ ఏమిటంటే మనకు దేర్ ఆర్ 2 బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నాట్యశాస్త్ర. ఫస్ట్ చూడడం జరిగింది మనకు. సో మనకు ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఏమైనా మనకు 2 ఉన్నాయి. అవి ఏంటివి అంటే లాస్యం బేసిక్ ఎలిమెంట్స్ ఏమైనా మనకు 2 ఉన్నాయి. నాట్యశాస్త్రం ఏముందంటే ఒకటి లాస్యం, ఒకటి చేసి తాండవ. పేరు పొందుతున్న లాస్య అంటే అమ్మాయి పేరు కదా, లాస్య అంటే అమ్మాయి పేరు కదా. మరి తాండవ కృష్ణుడు అంటూ ఉంటాం. అంటే లాస్య అంటే అమ్మాయి పేరు, తాండవ అంటే పురుషుని గుర్తించండి. సో లాస్యాలు ముఖ్యంగా స్త్రీ లక్షణాలు కనిపిస్తాయి, తాండవాలు పురుష లక్షణాలు కనిపిస్తాయి డ్యాన్స్లో. ఓకే, సో లాస్యాలో స్త్రీ లక్షణాలు ఉంటే తాండవాలో పురుష లక్షణాలు ఉంటాయి. మరి ఏంది లాస్య అంటే ఈ డినోట్స్ గ్రేస్, భావ, ఓకే, రస అండ్ అభినయ. ఇట్ ఈజ్ సింబాలిక్ టు ద ఫెమినైన్ ఫీచర్స్ ఆఫ్ ద డ్యాన్స్ యాజ్ ఎన్ ఆర్ట్ ఫామ్. ఓకే, ఏం చెప్తున్నా అక్కడ లాస్యాలో ఇది దయ, భావ, రస మరియు అభినయాన్ని సూచిస్తుంది. ఇది ఒక కళారూపంగా నృత్యం యొక్క స్త్రీ లక్షణాలకు ప్రతీక లాస్య అనేది. మరి తాండవ అంటే పేరు మీద తాండవ అంటున్నారు. ఓకే, తాండవ అంటే ఇది కంప్లీట్గా పురుష లక్షణాలకు చెందినటువంటిది. చూస్తే దిస్ ఈజ్ ఎ సింబాలిక్ టు ద మేల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డ్యాన్స్ అండ్ హ్యాస్ మోర్ ఎంఫసిస్ ఆన్ రిథమ్స్ అండ్ మూమెంట్స్. ఓకే, ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇది నృత్యం యొక్క పురుష అంశాల ప్రతీక మరియు లయ మరియు కదలికలపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే, ద 2 బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ నాట్యశాస్త్రం వచ్చేసి మనకేమి లాస్యం, తాండవం. సో లాస్యం అనేది కంప్లీట్గా స్త్రీ లక్షణాలతో ఉంటుంది, తాండవం అనేది కంప్లీట్గా మనకు పురుష లక్షణాలతో కలిసి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నాట్యశాస్త్రం రచించింది ఎవరంటే భరతముని. నాట్యశాస్త్రంలో ఉన్నటువంటి 9 రసాలను 9 రసాల్లో మొదటి 8 రసాలను ఎవరు ఐడెంటిఫై చేశారంటే భరతముని ఐడెంటిఫై చేశాడు. తర్వాత 9వ రసమైనటువంటి శాంతరసాన్ని ఎవరు ఐడెంటిఫై చేశారంటే అభినవ్ గుప్తా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే 3 బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. ఓకే, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది క్లాసికల్ డ్యాన్స్. ఇక్కడ ఏం చెప్పినాం మనం చూడండి. ఇక్కడ ఫస్ట్లోకే కాంపోనెంట్ ఎలిమెంట్స్, ఫండమెంటల్, ఇది వచ్చి కాంపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. సో దాంట్లో చూస్తే కాంపోనెంట్స్ మనకు 3 ఉన్నాయి. ఒకటి కాంపోనెంట్స్ అన్నమాట. ఓకే, కాంపోనెంట్ ఎలిమెంట్స్. ఓకే, చూస్తే ఇక్కడ నృత్య. ఓకే, నాట్య అంటే నాట్యం అని గుర్తు, నాట్యశాస్త్రం గుర్తుపెట్టుకో. నాట్య అంటే నాట్యము. నృత్య అంటే నృత్యం, ఇది కూడా డ్యాన్స్ ఫామే. నృత్య అంటే నృత్యం, ఇది వచ్చేసి నాట్యం, ఇది వచ్చేసి నృత్యం. ఓకే, నాట్య, నృత్య. మరి ఏంది అసలు దీంట్లో ఉన్నటువంటిది అంటే చూడండి, నృత్యం అంటే ఏమి అంటే కేవలం లయబద్ధంగా అడుగులు కదిపితే చాలు అది నృత్యంగా పరిగణిస్తారు. లయబద్ధంగా కాళ్ళు కదిపితే అది దేని కింద వస్తుంది? అదే నృత్యం కింద, అంటే నిత్త కింద వస్తుంది. ప్యూర్ డ్యాన్స్ వేర్ ద బాడీ అండ్ హ్యాండ్స్ మూవ్ ఇన్ డెకరేటివ్ వేస్ టు రిఫ్లెక్ట్ ద మ్యూజిక్స్, రిథమ్స్ అండ్ ఫ్రేసెస్ అండ్ ద ఫీట్ స్టాంప్. అంటే కాళ్ళు కదపడం వల్ల, ఈ యొక్క మన బాడీ యొక్క మూమెంట్స్ వల్ల, హ్యాండ్ మూమెంట్స్ వల్ల ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, కేవలం లయబద్ధంగా అడుగులు కదిపితే చాలు అది నృత్యంగా పరిగణిస్తారు. ఇందులో అభినయం ఉండదు. అంటే శరీర కదలికల్లో ఎలాంటి భావం కనిపించదు, జనరల్గా ఉంటుంది, ఎటువంటి భావాలు కనిపించవు. తర్వాత మనకు చూస్తే తర్వాత మనకు నృత్యం. సో నృత్యం అంటే నిత్య. ఓకే, ఇదన్నమాట. ఓకే, నృత్యం చూస్తే ఏదైనా పాటకు తగిన మూగగా భావాన్ని కనబరుస్తూ మైమ్ లేదా మూకాభినయం అందుకు తగ్గట్టుగా లయబద్ధంగా అడుగులు వేయడం నృత్యం. అంటే కేవలం అడుగులు కదపడమే కాకుండా పాటలో భావాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా అభినయించాలి. అప్పట్లో రాజ్యసభల్లో ఇది ఎక్కువగా ప్రదర్శించేవారు. ఇదికేమి నృత్యంలో ఏమిటి, మనకు సింపుల్గా లయబద్ధంగా అడుగులు కడితే అయిపోయింది, అంతే సింపుల్. కానీ అదే నృత్యంలో ఒక పాటకు మూగగా భావాన్ని కనబరుస్తూ మైమ్ లేదా మూకాభినయం అందుకు తగినట్లుగా లయబద్ధంగా అడుగులు వేయాలి. ఎట్లా వేయాలి?
లయబద్ధంగా అడుగులు వేయడం నృత్యం. అంటే కేవలం అడుగులు కదపడమే కాకుండా పాటలో భావాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం అభినయించాలా, డ్యాన్స్ వేయాలా. అప్పట్లో ఇది రాజ్యసభల్లో ఇది ఎక్కువగా ప్రదర్శించేవారు నృత్యాన్ని. ఓకే, నృత్యం. ఓకే, తర్వాత మనకు నాట్య. ఓకే, ఇది నాట్యం అనమాట. ఓకే, నాట్యంలో పైన పేర్కొన్నవే కాక అంతర్లీనంగా సాంప్రదాయంగా ప్రదర్శించే ఒక డ్రామా, నాటకం ఉంటుంది. అంటే సంగీతం, సాహిత్యం, నాట్యం ద్వారా ఒక కథను ప్రదర్శిస్తారనమాట. ఓకే, సో నాట్యం అంటే ఏమంటే ద డ్రామాటిక్ ఎలిమెంట్ ఆఫ్ ద డ్యాన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇమిటేటింగ్ క్యారెక్టర్స్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఏ స్టోరీ ఆర్ ఏ ప్లాట్స్. ఒక స్టోరీ రూపంలో చెప్పేదే నాట్యం. ఇది మనకు కాంపోనెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద 3 క్లాసికల్ డాన్సెస్లో ఉన్నమాట. నెక్స్ట్ చూస్తే మరి మన దేశంలో ఫేమస్ ఫీమేల్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లాసికల్ డాన్స్ అంటే ఏంటివి అది చూస్తే మన క్లాసికల్ డాన్స్ మనకి ఎన్ని చెప్పినాం మనకు. సో దేర్ ఆర్ 9 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. 9 క్లాసికల్ డాన్సెస్ ఏంటివి అవి చూస్తే భరతనాట్యం ఉంది. ఏమన్నా మనకు భరతనాట్యం. సో భరతనాట్యం ఇక్కడ మనకు తమిళనాడు. కథక్ వచ్చేసి మనకు యూపీ, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళ కథలు బాగా చెప్తారు కాబట్టి ఉత్తరప్రదేశ్. కూచిపూడి ఆంధ్ర పిల్లలు కుచ్చు హోతా అని పాటలు పాడుకుంటున్నారు కాబట్టి కూచిపూడి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఒడిస్సీ పేర్లు ఉంది మిత్రులు. ఒడిస్సీ అంటే ఒడిస్సా, పేర్లు ఉందనుకో ఒడిషా వచ్చేసి ఒడిషా. దెన్ కథక్కాలి అంటే తక్కాలి గుర్తు. తక్కాలి అంటే తమిళ్లో టమోటా. సో మనకు కేరళ, తమిళనాడు పక్కన అనుకుంటాయి కాబట్టి తక్కాలీలు అమ్ముకుంటున్నారు. ఎక్కడ? కేరళలో. ఎందుకు అమ్ముకుంటారు అంటే అక్కడ చాలామంది మోహినులు చాలా అందంగా ఉన్నారు కాబట్టి అని గుర్తుపెట్టుకో. సో కథక్కాలి వచ్చేసి మనకి ఎక్కడంటే కేరళ. కథకళి మనకు కేరళ. ఇది వచ్చి మనకు ఇవన్నీ కూడా క్లాసికల్ డ్యాన్సెస్. తర్వాత సట్రియా అంటే మనకు అస్సాంలో టీ ఎక్కువ పండుతుంది. వాళ్ళు టీ బాగా తాగుతారు కాబట్టి వాళ్ళు ఎక్కువ టీ ఆకు పండుతుంది కాబట్టి వాళ్ళు టీని సట్టిలో కాచుకొని తాగుతారు. సట్టిలో కాబట్టి ఎక్కడ? అస్సాంలో వచ్చేసి మనకు సట్రియా అనే క్లాసికల్ డ్యాన్స్ ఉంది. మణిపూరి పేర్లు మిత్రులు మనకు. మణిపూర్ అంటే మణిపూర్లో మణిపూర్ డ్యాన్స్. తర్వాత మోహిని అంటే ఏమి? అందమైన స్త్రీ అని కదా అర్థం. సో అందమైన స్త్రీలు ఎక్కడున్నారో? కేరళలో ఉన్నారు. అందుకని అంటూ ఉంటాం కేరళ కుట్టిలు అంటూ ఉంటాం కాబట్టి కేరళ. ఈ యొక్క 8 మనం ఏమంటామంటే క్లాసికల్ డ్యాన్సెస్ అంటాం. అయితే ఇవేదేని అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ మనకు మొత్తం 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథకాలి, సట్రియా, మణిపూరి, మోహినియట్టం. మరి 9వ దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కల్చర్ దీన్ని యాడ్ చేయడం జరిగింది. దాని పేరే చౌని యాడ్ చేయడం జరిగింది. చౌను యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా క్లాసికల్ డ్యాన్స్లో ఉంది. మరి చౌ అంటే ఏమి? ఏ రాష్ట్రంలో అంటే చౌ అంటే చాయ్ అనుకోండి. చాయ్ అంటే అర్థమేమి? మీరు సరిగా చదవకపోతే జాబ్ రాకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ నమ్ముకోవాలా. సో ఎప్పుడు జాబ్ రాకపోతే నువ్వు చాయ్ నమ్ముకోవాలా. అంటే ఇక్కడ జే అంటే జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి. జే అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిశా. ఓకేనా. తర్వాత బి అంటే బెంగాల్. ఇక్కడ బెంగాల్ అంటే ఏమి? వెస్ట్ బెంగాల్. ఈ 3 రాష్ట్రాల్లో చౌ అనే డ్యాన్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ 9 మనం ఏమంటామంటే మనకు క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్ ముఖ్యంగా ఏం చెప్పాలంటే భరతనాట్యం ఏ రాష్ట్రము? తమిళనాడు. కథక్ వచ్చేసి యూపీ, కూచిపూడి ఏపీ, ఒడిస్సా, కథక్లో వచ్చేసి కేరళ. సో దీంతో పాటుగా మనకు సట్టిలో టీ కాంచుకుంటారు కదా అస్సాం వాళ్ళు. మణిపూరి పేర్లో ఉంది. మోహిని అంటే అందమైన స్త్రీలు ఎక్కడున్నారు? కేరళలో ఉన్నారు. మరి చౌ అంటే జాబ్ రాకుండా చాయ్ అమ్ముకోరు కాబట్టి జేఓబి అని గుర్తుపెట్టుకుంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే దానితో పాటు మళ్ళీ మనం నేర్చుకోవాలంటే ఈ యొక్క డ్యాన్సెస్ ఉన్నాయి కదా, క్లాసికల్ డ్యాన్సెస్ 8 ఉన్నాయి కదా, ఈ వాటిలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరున్నారు అది మనకు చాలాసార్లు ఎగ్జామ్ అడుగుతారు అనమాట. ఈ క్రింది వారిలో ఎవరు కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధులు, ఈ క్రిందలో ఎవరు కథక్కులో ప్రసిద్ధులు, ఇది అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాలి. సో భరతనాట్యం ఏం చెప్పినాం? మదర్ ఆఫ్ ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇది. సో భరతనాట్యం అనేది అన్ని యొక్క
క్లాసికల్ డ్యాన్సెస్కు తల్లి లాంటిది. అది ఎక్కడంటే తమిళనాడు. మరి దీంట్లో ముఖ్య వ్యక్తులు ఎవరున్నారంటే రుక్మిణీదేవి ఆరండల్, దెన్ పద్మా సుబ్రహ్మణ్యం, దెన్ అలర్మేల్ వల్లి, దెన్ యామిని కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్. వీళ్ళందరూ కూడా భరతనాట్యంలో పేరెన్నిక కలిగినటువంటి డాన్సర్స్. ఎవరండి మరి ఉత్తరం? భరతనాట్యంలో రుక్మిణీదేవి, పద్మా సుబ్రహ్మణ్యం, అలర్మేల్ దేవి, యామిని కృష్ణమూర్తి మరియు మల్లికా సారాభాయ్. వీళ్ళు వచ్చేసి భరతనాట్యంలో పేరెన్నిక కలిగినటువంటి డాన్సర్స్. మరి కథకు చూస్తే కథలు బాగా చెప్తారు ఉత్తరప్రదేశ్లో. ఎందుకు కథలు బాగా చెప్తారంటే ఆ రాష్ట్ర జనాభా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కథలు బాగా చెప్తున్నారు అని గుర్తుపెట్టుకో. సో చూస్తే డాన్సర్స్ బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపీకృష్ణ, సితారాదేవి, దెన్ దమయంతి జోషి. వీళ్ళందరూ కూడా కథక్కులో పేరెన్నిక కన్నటువంటి డాన్సర్స్. తర్వాత చూస్తే కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ అంటే ఇది. కూచిపూడిలో చూస్తే రాగిణీదేవి, యామిని కృష్ణమూర్తి, రాజా అండ్ రాధారెడ్డి. మీరు గమనించండి, కుచ్చి హోతాయి కాబట్టి రాగి సంగటి బాగా తింటారు ఆంధ్ర వాళ్ళు, కాబట్టి రాగిణీదేవి వచ్చింది. యామిని కృష్ణమూర్తి పేరు మనం బాగా వింటున్నాం. సో యామిని కృష్ణమూర్తి చూస్తే యామిని కృష్ణమూర్తి భరతనాట్యంలో ఫేమసే, అదే మరి కూచిపూడి కూడా డ్యాన్స్ అడగచ్చు అనమాట. ఈ క్రింది వాళ్ళు ఎవరు? భరతనాట్యంలోనూ మరి కూచిపూడిలోను ప్రసిద్ధ డ్యాన్సర్ అడగచ్చు అనమాట. ఎవరంటే యామిని కృష్ణమూర్తి. తర్వాత రాజారెడ్డి అండ్ రాధారెడ్డి వీళ్ళు కూచిపూడిలో ప్రముఖ డాన్సర్స్ అన్నమాట. తర్వాత ఒడిస్సీ డ్యాన్స్ చూస్తే అరుణ మొహంతి, సుజాత మహాపాత్ర, దెన్ రతికాంత్ మహాపాత్ర, మీరదాస్, దెన్ కేలుచరణ్ మహాపాత్ర. మీరు బాగా గమనించండి, ఇక్కడ మహాపాత్ర అనే పేరు వచ్చిందంటే వాళ్ళు ఒడిస్సీలో మంచి డాన్సర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒడిస్సీలో మంచి డాన్సర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒడిస్సీ వస్తే ఎక్కువ మహాపాత్ర అనే పేరుతో ఉన్న వాళ్ళే ఉన్నారు, గుర్తుంచుకోండి. ఓకే, ఒడిస్సా రాష్ట్రం కాబట్టి అరుణ మహంతి, దెన్ సుజాత మహాపాత్ర, ఓకే, రతికాంత్ మహాపాత్ర, మీరదాస్, తర్వాత కేలుచరణ్ మహాపాత్ర. నెక్స్ట్ చూస్తే కథక్కాలి. సో తక్కాలి అంటే టమోటాలు. సో తమిళనాడు వాళ్ళు కేరళలో అమ్మాయిల కాడికి వెళ్ళేసి, అందమైన అమ్మాయిల కాడికి వెళ్ళేసి టమోటాలు అమ్ముకుంటున్నారు గుర్తుపెట్టుకో. కాబట్టి కథక్కలు వచ్చేసి కేరళ. సో దీంట్లో ప్రసిద్ధిగా ఉన్నటువంటి డాన్సర్స్ ఎవరు ఉన్నారంటే కేపీ నంబూదిరి, దెన్ కళామండలం గోపాలకృష్ణన్. ఓకే, కళామండలం గోపాలకృష్ణన్ చాలా ఫేమస్ పర్సనాలిటీ అన్నమాట. ఈ ముగ్గురిని మళ్ళీ చదువుతాం సపరేట్గా మనం. దెన్ కేఎస్ రాజీవన్. ఓకే, కథక్కలిలో ఫేమస్ డాన్సర్స్ ఎవరున్నారంటే మనకు కేపీ నంబూదిరి, దెన్ కళామండలం గోపాలకృష్ణన్, దెన్ కేఎస్ రాజీవన్. నెక్స్ట్ చూస్తే సట్టి అని గుర్తుపెట్టుకోండి, అస్సాం. మరి ఇక సట్రియాలో ఫేమస్ డాన్సర్స్ ఎవరున్నారంటే గురు జతిన్ గోస్వామి, దెన్ గురు గణకాంత బోరా, దెన్ షరోది సైకియా, ఇంద్రా పీపీ బోరా. వీళ్ళు వచ్చేసి సట్రియా డ్యాన్స్లో ఫేమస్ డాన్సర్స్. ఒకసారి చూద్దామా. గురు జతిన్ గోస్వామి, గురు గణకాంత బోరా, దెన్ షరోది సైకియా, దెన్ ఇందిరా పీపీ బోరా. నెక్స్ట్ మనకు మణిపూరి చూస్తే, సో మణిపూరి క్లాసికల్ డ్యాన్స్లో ఫేమస్ డాన్సర్స్ ఎవరున్నారంటే నిర్మలా మెహతా, దెన్ గురు బిపిన్ సిన్హా, దెన్ తర్వాత ఎంలంబం గాంబిని దేవి. ఓకే, గంభిని దేవి. సో మణిపూర్ చూస్తే నిర్మలా
నిర్మలా మెహతా, గురు బిపిన్ సిన్హా, దెన్ ఎంబ్లం గంబిని దేవి. నెక్స్ట్ మోహినియాట్టం. సో మోహినియాట్టం కేరళ క్లాసికల్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ ఎవరంటే మనకు సునందా నాయర్, దెన్ కళామండలం కళ్యాణ కుట్టియమ్మ, ఓకే, కళామండలం కళ్యాణి కుట్టియమ్మ, దెన్ జయప్రభ మెనాన్, దెన్ పల్లవి కృష్ణన్, దెన్ గోపికా వర్మ. వీళ్ళందరూ ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్లో ప్రసిద్ధులు. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ ఫీమేల్ పర్సనాలిటీస్ ఇన్ క్లాసికల్ డ్యాన్స్ చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఫీమేల్ పర్సనాలిటీస్ గురించి మనకి ఎక్కువ అడుగుతారనమాట. ఒక్కసారి మనం బ్రీఫ్గా రివ్యూ చూస్తే ఇక్కడ చాలా బ్రీఫ్గా వెళ్ళిపోతాం, ఫాస్ట్ వెళ్ళిపోతామండి. సో ఇక క్లాసికల్ డ్యాన్స్ యొక్క ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే మొట్టమొదటిగా ఫండమెంటల్ ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి. ఒకటి లాస్య, ఇంకోటి తాండవ. పేర్లో ఉంది లాస్య అంటే అమ్మాయి, తాండవ అంటే అబ్బాయి, అంటే పురుష లక్షణాలను గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్స్ మనకు 3 ఉన్నాయి, నృత్య. తర్వాత రసాస్ ఎన్ని ఉన్నాయి మనకు? 9 రసాస్ ఉన్నాయి. ఇక 9 రసాల యొక్క మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. రౌద్రం అంటే ఏమి, ఓకే, బీభత్స అంటే ఏమి, కరుణ అంటే ఏమి నేర్చుకోవాలి. తర్వాత క్లాసికల్ డ్యాన్సెస్ అంటే మనకు 8 ఉన్నాయి. దానికి కూడా 1 యాడ్ చేసుకుని చౌని యాడ్ చేసుకుని మనకు 9 క్లాసికల్ డ్యాన్సెస్ మనకు వస్తాయి. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో కూడా మనం నేర్చుకోవాలా. ఓకే, ఈ రసాలు ఒకసారి ఫాస్ట్గా స్త్రీ రస, ఓకే, శృంగార, హాస్యరస, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత అండ్ శాంత. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో పాటుగా మనకు ఈ యొక్క 9 రసాసులో ఫస్ట్ 8 రసాసును భరతముని తన నాట్యశాస్త్రంలో వివరించారు. 9వ రసమైనటువంటి కరుణ రసాన్ని ఎవరు చెప్పారంటే అభినవ్ గుప్తా కనుక్కోవడం జరిగింది. ఇది గుర్తు. ఓకే, లాస్య, తాండవ. నెక్స్ట్ నాట్యం అంటే నాట్య, నృత్యం అంటే నృత్యం అంటే నృత్య. వీటికి యొక్క డిఫరెన్స్ అయితే వీటికి మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క పీడిఎఫ్ని వీళ్ళకి మీరు డౌన్లోడ్ చేసుకొని బ్రీఫ్గా మీరు ఒకసారి చూసుకుంటే, అంటే వీటిని మనం గుర్తుంచుకోవాలంటే ఎట్లా అంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సి మనం ఒకేసారి చదువుకోకుండా 2-3 సార్లు రివిజన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క పేరు మనకు గుర్తుండిపోతాయి. ఈ యొక్క పేర్లు మీరు గట్టిగా పలుకుతాను, ఇబ్బంది ఏం లేదు. మరి చూస్తే ఈ యొక్క 8 క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ప్లస్ ఒక క్లాసికల్ డ్యాన్స్ అయినటువంటి చెవును ఒకసారి చూస్తే, ఒకసారి భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, ఇది వచ్చేసి మనకు మదర్ ఆఫ్ ఆల్ క్లాసికల్ డ్యాన్సెస్ గుర్తుపెట్టుకోండి. కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ వచ్చేసి ఒడిశా, కథక్కలి వచ్చేసి కేరళ, సట్రియా వచ్చేసి అస్సాం, మణిపూర్ వచ్చేసి మణిపూర్, దెన్ మోహినియాట్టం వచ్చేసి కేరళ. 9వ చెవు డ్యాన్స్ ఎక్కడ ఉందంటే జాబ్ రాకుంటే చాయ్ అనుకోవాలి. కాబట్టి జాబ్ అంటే జే అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిశా, బి అంటే బెంగాల్. ఇక్కడ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా వీటిని మనకి చాలా ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ.